టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ నాయకులకు లొంగిపోయిందన్నారు. ఇక మజ్లిస్ పార్టీని కంట్రోల్ చేయాలంటే ఒక్క బీజేపీకే సాధ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విషనగరం చేస్తామని చెప్పేసి, హైదరాబాద్ డల్లాస్గా మారుస్తామని చెప్పేసి, రోడ్లలో గుంతలన్నీ కూడా మేము మూసేస్తామని చెప్పేసి, ట్యాంక్ బండ్ నీళ్ళని హుస్సేన్ సాగర్ నీళ్ళని మేము కొబ్బరి నీరుగా మారుస్తామని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఆ రోజు ఓట్లు జరుపుకున్న సంగతి ఈరోజు 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఈరోజు అదే విధంగా ఉన్నది. ఇంకా అన్యాయంగా మారిపోయింది. ప్రజలు 2 బెడ్రూమ్ల కోసం కానీ, రేషన్ కార్ల కోసం కానీ, వారికి ఇంటింటికి నల్లా కోసం కానీ, ట్యాక్సులు తగ్గేటంగా దృష్టిలో కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటే కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి ఒక కార్యక్రమాన్ని కూడా నీరు కార్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకాన్ని కూడా తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఓడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకు వస్తున్నటువంటి స్పందనతో నాకు నమ్మకం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఓటమి తగ్గము. సిటీలో వాళ్ళ డిపాజిట్లు పోతాయి. 24 సీట్లలో దాదాపు 20 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పి తెలుసుకుంటున్నాను.